మీడియా మిత్రులకు నమస్కారం. పీసీ క్రియేషన్స్ బ్యానర్ పై మా సంజయ్ని దర్శకుడిగా పరిచయం చేసిన ప్రవీణ్కి వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నాకు ఒకసారి ప్రసాద్ ల్యాబ్ లో కనిపించినప్పుడు ఈయనండి మా ప్రొడ్యూసర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరో పారిపోయి వచ్చి సినిమా చేసాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది తనే మెయిన్ లీడ్ గా చేశాడని. సో సంజయ్ మాకు ఎప్పటి నుంచో పరిచయం. మొన్న జరిగిన మా టిఎఫ్డిఏ ఎలక్షన్స్ లో సినిమాకి ఎంత కష్టపడ్డాడో మా పక్కన నిలబడి కమిటీలో లేకపోయినా కూడా మా గెలుపుకి అంత కారణమయ్యాడు సంజయ్. సో అందుకు మా ఫ్యామిలీ మెంబర్ కి జరుగుతున్న ఒక ఫంక్షన్ అనుకుని మేమందరం వచ్చాం. శ్రీరామాయిచ్చి గాని, నేను గాని, సుబ్బారెడ్డి గాని, అలాగే కృష్ణ చైతన్య గారు కానీ అలా వచ్చాం. సో ఒకప్పుడు మంచి కల్చర్ ఉండేది. తెలుగు ఇండస్ట్రీకి ఏ ప్రొడ్యూసర్ వచ్చినా వాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీస్ వాళ్ళని పిలవగానే వెళ్ళి వాళ్ళని బ్లెస్ చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎవరంటే అందరికీ గురువుగా పిలుచుకునే గ్రేటెస్ట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, అలాగే మన భారతదేశంలోని వన్నీ తెచ్చిన మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారు. ఈ రోజుల్లో ఒక సినిమా ఇండస్ట్రీకి ఎవరన్నా వస్తే కనీసం వాళ్ళని వెల్కమ్ చెప్పే సంస్కృతి పోయింది. ఒక చిన్న 2-3 హీరో సినిమాలు చేసిన హీరోని పిలిచినా వాళ్ళు తెలుస్తుంటే కానీ వాళ్ళు రావట్లే. ఈ కల్చర్ మారాలి. ఎవరైనా సరే తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఏంటంటే 20% ఆఫ్ ఫిలిమ్స్ మాత్రమే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన టాప్ బ్యానర్స్, టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్ చేయగలుగుతారు. మిగతా 80% ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటే ఇలా కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్ వల్లే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 80% ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో మనం చాలా సాధారణంగా వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి, వాళ్ళకి ఏదన్నా అవసరమైతే మనం వెనుదనగా ఉండాలి. అలాంటి చర్యని మేము కొత్తగా ఎన్నికైన తర్వాత ప్రతి కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని వాళ్ళు మన ఆల్రెడీ డైరెక్టర్ అయిన దర్శకుడికి 2వ అవకాశం 3వ అవకాశం ఇచ్చినా, మొదటి అవకాశం ఇచ్చినా కూడా మేము ఫస్ట్ మేము తీసుకునే నిర్ణయం ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని మన ఆఫీస్ కి ఆహ్వానించి వాళ్ళకి సాదర స్వాగతం చెప్పి వాళ్ళకి ఏమేమి మా సైడ్ నుంచి హెల్ప్ కావాలో అవన్నీ చేయడానికి ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళకి ఒక 10 లక్షలు 20 లక్షల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినా మా మాట సాయం వల్ల వాళ్ళకి ఏదన్నా ప్రమోషన్ హెల్ప్ జరిగినా కూడా వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకు ఏర్పడాలి. చాలా మందికి వాళ్ళు జరిగిన బెటర్ ఎక్స్పీరియన్స్ వల్ల మన ఇండస్ట్రీకి మంచి పేరు రావట్లా. అక్కడికి వెళ్తే చాలా మంది మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారనే వాళ్ళు ఎక్కువ ఉంటారు బయట. సో ఆ సంస్కృతి పోవాలి. తెలుగు ఇండస్ట్రీకి మంచి ఇంప్రెషన్ రావాలంటే అందరూ కూడా కొత్తగా వచ్చిన నిర్మాతల్ని వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఏం కావాలో సాయం చేయాలని నేను అప్పీల్ చేస్తాను తెలుగు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఆ చర్యలో మొదటి భాగంగా మేమే మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ చేయబోతుంది. అలాగే పద్మవ్యూహంలో చక్రధారి టైటిల్ చాలా నావెల్ గా ఉంది, నేటివ్ గా ఉంది. ఇందాక బ్యానర్ లోగో చూస్తే కూడా మన టైటిల్ చూస్తే కూడా చాలా తెలుగు నేటివ్ గా ఉంది. సో తను ఎఫర్ట్ చేస్తాడు డెఫినెట్ గా. సంజయ్ రైటర్ గా కూడా చాలా సినిమాలకి తను పనిచేశాడు. ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఎంత సెన్సిబుల్ గా ఉంటుందో, స్క్రిప్ట్ ఎంత డెప్త్ ఉంటుందో మనకు తెలుసు. సో రాయలసీమలో ఇప్పటిదాకా ఫ్యాక్షన్ సినిమాల ఇతివృత్తాలని చూశారు. ఒక లవ్ స్టోరీ చేశాడు. సో మీ అందరూ కూడా ఆదరిస్తారని, అలాగే చిత్రంలో యాక్ట్ చేసిన మన అశోక్ రెడ్డి, అలాగే శశిక, వాళ్ళందరూ కూడా మధునందన్ గారు, అలాగే మహేష్, వాసు, వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఈ సినిమా ద్వారా మంచి ఇంకా పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకుంటూ ఎంటైర్ టీం. సుదర్శన్ మర్చిపోవద్దు, ఎప్పటి నుంచో పరిచయం సుదర్శన్ గారు రైటర్, చాలా సెన్సిబుల్ రైటర్. సో సుదర్శన్ గారి బలం ఈ సినిమాలో మీరు చూస్తారు. సో అందరికీ కూడా ఎంటైర్ టీం అందరూ కూడా బెస్ట్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ. సో మచ్ అండి. ఇప్పుడు